పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగని కీర్తనాకారుడు చెప్పినట్లుగా ప్రభా, మా జీవితాలను వెలిగించే నీ మాటలు మీరు మాకు అనుగ్రహించండి. యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మీరు మాకు నేర్పించండి ప్రభా. నీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు మా కళ్ళను తెరవండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటి బురగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన దేవుడు ప్రతి విశ్వాసకి ఇచ్చిన శక్తివంతమైన ఆయుధము. ప్రేయర్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ వెపన్. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ఆయుధము ప్రార్థన. అయితే ఆ ప్రార్థన ఎలా చేయాలో ఎఫెక్టివ్గా, మరి దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్చుకోగలిగితే మన ప్రార్థనలకు జవాబు ఖచ్చితంగా మనము పొందుకోగలము. గడిచిన వారంలో విసుగక ప్రార్థించుటను గురించి చాలా విషయాలు మనం ధ్యానం చేసాం. మన ప్రార్థనకు జవాబు వచ్చే వరకు హౌ వీ షుడ్ బీ స్టెడ్ ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో పట్టుదల కలిగి విసుగక ఎలా ప్రార్థన చేయాలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక ఉపమానంలో నుండి మనం నేర్చుకున్నాము. ఈరోజు నా అంశము దీనత్వంతో ఎలా ప్రార్థన చేయాలో దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. ఎందుకంటే దేవునికి ఇష్టలు ఎవరంటే దీనులే. గర్విష్ఠులను ఆయన దూరం నుండి ఎరిగే దేవుడు, గర్విష్ఠులకు ఆయన విముఖంగా ఉండే దేవుడు అని వాక్యంలో వ్రాయబడింది. అండ్ విశ్వాస జీవితంలో మనందరికి వచ్చే ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే తెలియకుండానే గర్వం మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. చూడండి, ఒకసారి జలుబు తగ్గిన తర్వాత ఇంక లైఫ్లో ఎప్పుడు జలుబు రాదని మనం అనుకోవడానికి వీలు. మందులు వాడేసానండి, కోర్స్ వాడేసాను, యాంటీబయాటిక్స్ వేసేసుకున్నాను, ఇంకా నాకు ఎప్పుడు జలుబు రాదు అని మనం ఎవరైనా అనుకోగలమా? ఒక జలుబు అయినా ఒక జ్వరం అయినా పోతూ ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో కూడా గర్వం అనేది అది ఒక లైఫ్ లాంగ్ మనకి అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది. ఆ సమస్య మనం ప్రార్థనలో తగ్గిపోయినప్పుడు, ఎప్పుడైనా దేవుడు మన ఆశీర్వదించడం మొదలుపెట్టినప్పుడు చాలా ఈజీగా, చాలా సటిల్ వేలో మనలో ప్రవేశించేది ఏంటంటే గర్వము. ఆ గర్వము మనలో ఉంటే దేవుడు మన ప్రార్థనలు వినడు. ఎందుకంటే గర్విష్ఠులకు ఆయన సన్నిధిలో చోటు లేదు. ఆ గర్వం అనేది దేవుడు మరి అసహించుకునే ఒక లక్షణము అని మనం తెలుసుకోవాలి. ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించే మరి దూత లూసిఫర్ కూడా గర్వము ప్రవేశించగానే దేవుడు వెంటనే తోసేశాడండి. ఇంత మంచి క్వైర్ లీడరు లూసిఫర్, ఇంత మంచిగా ఆరాధిస్తుంది, ఇన్ని తలాంతులు ఉన్నాయి కదా అని దేవుడు ఏమాత్రం కూడా స్పేర్ చేయకుండా లూసిఫర్ను వెంటనే ఆయన పడద్రోసినట్లుగా, దాని స్థానాన్ని అది కోల్పోయినట్లుగా మనము మరి గమనించగలము. కాబట్టి విశ్వాస జీవితంలో మరి తగ్గింపును, దీన మనసును కలిగి ఉండడం చాలా అవసరం, చాలా ప్రాముఖ్యము. ప్రార్థనలో కూడా ఎలా దీన మనసుతో మనం ప్రార్థన చేయాలో దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. దీనత్వంలో ఎదగాలంటే 2 అంశాలు. మొట్టమొదటిది ఏంటంటే మనం ఏంటో మనం తెలుసుకోవాలండి. ఇఫ్ వీ డోంట్ అండర్స్టాండ్ హూ వీ ఆర్, దెన్ వీ విల్ ఓవర్ ఎస్టిమేట్ అవర్ సెల్ఫ్. మనం ఏంటో, మన లిమిటేషన్స్ ఏంటో, మన పరిమితులు ఏంటో, మన బలహీనతలు ఏంటో, మన అయోగ్యతలు ఏంటో మనం తెలుసుకున్నప్పుడు దీన మనసు కలిగి ఉండడానికి అది మనకి చాలా ఉపకరిస్తుంది. రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో దైవజనుడు ఒక చక్కని మాట రాస్తున్నారు. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, డు నాట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మోర్ హైలీ దాన్ యూ ఆట్. మనం ఎంత ఎంచుకోవాలో అంతే మన గురించి మనము ఎంచుకోవాలంట. మన గురించి మనం ఓవర్గా అనుకుంటే దాని వలన మనలో గర్వం ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇతరులను మనం తక్కువ చేసే అవకాశం వస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, దేవునికి అయిష్టులుగా కూడా మనం చాలా ఈజీగా అయిపోతాం. ఎంత ఎంచుకోవాలో అంతవరకే ఎంచుకోవాలి. మన లిమిటేషన్స్ మనం తెలుసుకోవడం మొదటి విషయం. అయితే దేవుని యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం నిజంగా అర్థం చేసుకుంటే, ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకుంటే, హౌ లిమిట్లెస్ గాడ్ ఇస్. ఆయనకు పరిమితులు లేవు, ఆయన జ్ఞానానికి పరిమితులు లేవు, ఆయన శక్తికి పరిమితులు లేవు, ఆయన సామర్థ్యానికి పరిమితులు లేవు. హీ ఈజ్ ఆమ్నిషియంట్, హీ ఈజ్ ఆమ్నిపొటెంట్, హీ ఈజ్ ఆమ్నిప్రెజెంట్. దేవుని యొక్క లక్షణాలు మన లోతుగా తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దీన మనసు కలిగి ఉంటాం. ఎందుకంటే నువ్వు అంత గొప్ప దేవుడు అయ్యా, నీ గొప్పతనాన్ని నేను తెలుసుకున్నప్పుడు నేను గొప్పగా ఫీల్ అవ్వడానికి ఇంకేమీ
లేదు. గొప్పగా ఫీల్ అయితే ఆయనను బట్టి గొప్పగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నాకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయనను బట్టి తప్ప మన గొప్పతనాన్ని మనం మరి ఎక్కువగా అనుకునే అవకాశం ఉండదు. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఒక సరైన అవగాహనలోనికి మనం వచ్చినప్పుడు దేవుని లేఖనాల్లో నుండి ఒక నలుగురు వ్యక్తులు వారు చేసిన ప్రార్థనలు ఏ విధంగా వారు దీనత్వంతో ప్రార్థన చేశారో లేఖనాల్లోని మనం ధ్యానించి స్తుతి ఆరాధనలోకి వెళ్తాం. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనంలో దైవజనుడైన భక్తుడైన విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము చేసిన ప్రార్థన ఒకసారి చదువుతాం చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను. అబ్రహాం వాస్ కాల్డ్ యాజ్ గాడ్స్ ఫ్రెండ్. అబ్రహాము దేవుని స్నేహితుడని. స్నేహంలో స్టార్టింగ్లో ఉన్న ఒకరంటే ఒకరికి మ్యూచువల్ రెస్పెక్ట్ కొన్నిసార్లు బాగా సాన్నిహిత్యం పెరిగిన తర్వాత స్నేహంలో ఏమవుతూ ఉంటుంది తెలుసా? అరే ఒరేకి వచ్చేస్తుంది అది. అవునా కదా అండి? అవునా కదా అండి? స్టార్టింగ్లో మీరు 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 అని అనుకున్నా బాగా ఫ్రెండ్షిప్ డీపెన్ అయిన తర్వాత లోతుకు వెళ్ళిన తర్వాత ఒకరంటే ఒకరికి ఆ గౌరవము, ఆ మర్యాద, లేకపోతే ఆ రెస్పెక్ట్ కన్నా ఎక్కువగా ఒక అలుసు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది సహజంగా మనము స్నేహాలలో చూసే అంశం. ఇప్పుడు అబ్రహాముకున్న స్నేహితుడు దేవుడే. గాడ్ వాస్ హిస్ ఫ్రెండ్. దేవుడు అబ్రహాముకే కాదు అవకాశం ఇచ్చింది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల మీరు నా స్నేహితులు. యు ఆర్ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు ఒబే మై కమాండ్. మిమ్మల్ని నేను స్నేహితులుగా అంత చనువుగా, అంత దగ్గరగా, అంత సన్నిహితంగా నేను ఉండాలనుకుంటానని దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన మాటలకు లోబడే వారికి, మనకు కూడా అబ్రహాము ఎలా దేవుని స్నేహితుడని పిలువబడ్డాడో అదే అవకాశాన్ని దేవుడు మనకు కూడా ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అయితే అబ్రహాము దేవునితో అంత సన్నిహితంగా ఉన్నా, దేవుడు అంత సన్నిహితంగా అబ్రహాముతో ఉన్నప్పటికీ ఇప్పుడు తన బంధువైన లోతు సొదొమ గొమొర అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నప్పుడు సొదొమ గొమొర్ర ప్రజల యొక్క పాపము దేవుని దృష్టికి బహు భయంకరమైనదిగా మారిన ఆ సందర్భంలో మనం చూసినట్లయితే దేవుడు ఆకాశం నుండి అగ్నిగంధకాలను కురిపించి సొదొమ గొమొర్ర ప్రాంతాన్ని నశింపచేయాలని అనుకున్నప్పుడు దేవుడు అబ్రహాముకు చెప్తారు ఏమనంటే, నేను ఇలా చేయబోతున్నాను. నేను అబ్రహాముకి ఏది దాచకూడదు, ఎందుకంటే అబ్రహాము బంధువైన లోతు అక్కడున్నాడు అని దేవాది దేవుడు అబ్రహాముకు ఆ విషయాన్ని బయలుపరిచినప్పుడు లోతు పాపాన్ని బట్టి, లోతు చేసుకున్న డెసిషన్ని బట్టి దాని పర్యవసానాలు లోతు అనుభవిస్తున్నాడులే, నేను చేయగలిగేది ఏముంది అని అబ్రహాము చేతులు కట్టుకొని మౌనంగా ఉండలేదండి. కొన్నిసార్లు మనం కూడా ఎవరి మీదకైనా నష్టం, కష్టం వచ్చినప్పుడు ఏమోనండి వారు చేసుకున్నారు, వారి స్వయంకృతాపరాధము, వాళ్ళకి ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుందని మనం దేవుని బిడ్డలుగా మౌనంగా ఉండడానికి వీలు లేదు. మన చుట్టూ ఉన్న వారి కొరకు మనం కూడా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అబ్రహాం ఇంటర్సీడెడ్ ఫర్ లాట్ అండ్ హిస్ ఫ్యామిలీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అబ్రహాము ఆ పట్టణం కొరకు దేవుని సన్నిధిలో గోజాడినట్లుగా, విజ్ఞాపన చేసినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు అబ్రహాము దేవుని స్నేహితుడుగా పిలువబడ్డాడు. దేవునికి చాలా సన్నిహితంగా అబ్రహాం ఉన్నాడు. అయినప్పటికీ అబ్రహాము యొక్క ప్రార్థనను మనం చూసినట్లయితే హీ వాజ్ హంబ్లింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ హీ ప్రేడ్. అబ్రహాము ప్రార్థిస్తున్న సందర్భంలో చాలా తగ్గించుకొని దేవుని సన్నిధిలో పలుకుతున్న మాట చూడండి, 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో. ధూళి బూడిద అని చెప్పుకోవడానికి అబ్రహాము ఒక పనివాడు కాదండి. అబ్రహాము ఒక మట్టి పని చేసేవాడు కాదు. అబ్రహాము చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి. మనం చూసినట్లయితే ఆ ముందు అధ్యాయంలో ఆదికాండము 14వ అధ్యాయం 14వ వచనంలో, అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 300 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను, తన ఇంటిలో పుట్టి పెరిగి తన ట్రైనింగ్లో ఉన్నవారు ఎంతమంది అంటే 318 సర్వెంట్స్, అక్షరాల 318 మంది పనివారు ఆయన ఇంటిలోనే పుట్టి పెరిగిన, ఇంకా బయట నుంచి వచ్చిన వారు, ఆ తర్వాత ఆయన టీంలో జాయిన్ అయిన వారు ఇంకా చాలామంది ఉండుండొచ్చు. ఇమాజిన్ అ మ్యాన్ హూ వాజ్ సో బ్లెస్డ్
సో ప్రాస్పరస్ అండ్ సో ఎగ్జాల్టెడ్. దేవుని చేత అంతగా దీవించబడిన అబ్రహాము ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చేసరికి తన స్థితి అంతా ఒక్కసారి ఏం చేస్తున్నాడంటే మర్చిపోయి దేవుని గొప్పతనం మీద ఫోకస్ చేస్తూ అబ్రహాం అంటున్నాడు, నేను ధూళియు బూడిదయునైనా అయ్యా నీ దగ్గర నేను అడగడానికి మొరపెట్టుకోవడానికి నాకు ధైర్యం కూడా సరిపోవట్లేదు. ఎందుకంటే అది నువ్వు ఇచ్చిన తీర్పు, అది నువ్వు చేయాలనుకుంటున్న కార్యము, వాట్ ఎవర్ యూ హ్యావ్ డిసైడెడ్ ఇస్ రైట్. దేవుడు ఏదైనా డెసిషన్ తీసుకున్నారంటే ఆయన కరెక్ట్గానే డెసిషన్ తీసుకుంటారు, కానీ ఆయన ఎప్పుడు తప్పిదము చేయరండి. నేను ఒకసారి ఒక ఆర్టికల్ చదివాను, ఏమనంటే ఒక వ్యక్తి యొక్క ఇంటి పేరు తప్పుపడి తను చేయని నేరానికి 25 ఏళ్ళు జైల్లో ఉన్నాడంట. 25 ఏళ్ల తర్వాత ఆ కేసు ప్రూవ్ అయింది, అతను నిర్దోషి అని ప్రూవ్ చేయబడింది. బయటకు వచ్చిన తర్వాత ఆ కుటుంబీకులు ఆ వ్యక్తి గుండెలు బాదుకుంటా ఏడుస్తూ ఉన్నారు. ఏమని తెలుసా, 25 ఏళ్ళు మాకు తిరిగి వస్తాయా? ఇప్పుడు అంటున్నారు మీరు పీ బదులు ఎస్ పడింది ఇంటి పేరు, ఓకే ఫైన్, ఇప్పటికన్నా మీరు తెలుసుకున్నారు. కానీ నా భర్త 25 ఏళ్ళు నా పిల్లలకి తండ్రి లేకుండానే, నా పిల్లలు ఒక భర్త లేకుండానే, నేను ఇంట్లో ఒక భార్యగా, ఒక కొడుకు లేకుండానే ఇంటిలో తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు. అతని లైఫ్లో ఒక 25 ఇయర్స్ అంటే ఒక క్వాలిటీ లైఫ్ అండి. ప్రాబబ్లీ ఒక 25 సంవత్సరాలకి జైల్లోకి వెళ్ళుంటే 50 ఇయర్స్ అంటే సగం జీవితం దాదాపు అయిపోయిన తర్వాత బయటకు వచ్చాడంటే ఇంకేముంటుంది? నేను కష్టపడి నా కుటుంబం కొరకు నేను ఏదో ఒకటి చేసుకోగలిగిన వయసులో నన్ను అన్యాయంగా జైల్లో, ఆల్ మై లైఫ్ వాస్ వేస్టెడ్. అప్పుడు కోర్టు వాళ్ళు ఏమంటారండి సింపుల్గా, క్షమించండి, అది ఎవరో టైప్ చేసే వాళ్ళు నిద్రపోతానో ఏమన్నా ఆలోచిస్తే టైప్ చేశాడేమో, ఆయన మీద కేసు పెట్టారు, జైల్లో వేసేసారు. పొరపాటు అయితే హ్యూమన్ ఎర్రర్స్, మానవ తప్పిదాల వలన చాలా జీవితాలు అన్యాయం అయిపోతూ ఉంటాయండి. కానీ మనుషుల్లాగా దేవుడు తప్పిదాలు చేయడండి. గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్స్. చిన్న టైపింగ్ మిస్టేక్లు కాదు, ఆయన ఏది చేసినా కూడా వాట్ ఎవర్ హీ డస్ ఇస్ రైట్. ఆయన తీర్పులు, ఆయన కార్యాలు, ఆయన నిర్ణయాలు అన్నీ కూడా న్యాయమైనవే. ఇప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో తన బంధువైన లోతు కొరకు మనవి చేసుకుంటా ఉన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు, నీతో మాట్లాడడం, నువ్వు చెప్పింది నువ్వు మార్చుకోమని నిన్ను అడగాలంటే దేవా నాకు ధైర్యము అంటే దట్ షోస్ ఏబ్రహామ్స్ హ్యూమిలిటీ. అబ్రహాములో ఉన్న తగ్గింపు, అబ్రహాములో ఉన్న దీనత్వము, ద వే హీ వాజ్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. తన గురించి తను ఎలా పోల్చుకుంటా ఉన్నాడంటే ధూళియు బూడిదయునైనా నేను అని దేవునితో మాట్లాడి 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 ఆఖరికి 10 మంది వరకు వచ్చాడండి. 50 మంది ఆ ప్రాంతంలో ఉంటే సొదొమ గొమొర్రా ప్రాంతం మీద అగ్నిగంధకాల కురిపించకుండా నువ్వు తప్పించయ్యా, స్పేర్ చేయ అని రిక్వెస్ట్ చేస్తాడు. 50 మంది లేరు. ఆ తర్వాత 45, 40, 30, 20, 10 మంది కూడా లేరు నీతిమంతులు. అబ్రహాము ఒక ఎక్స్పెక్టేషన్తో ఉన్నాడు, కానీ రియాలిటీ తెలిసిన దేవుడు 10 మంది కూడా నీతిమంతులు లేరయ్యా. కానీ నువ్వు విజ్ఞాపన చేసావు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు స్పేర్ లాట్ అండ్ హిస్ ఫ్యామిలీ. లోతును అతని కుటుంబాన్ని మాత్రం తప్పకుండా నేను తప్పిస్తాను, విడిపిస్తానని దేవుడు 2 దేవదూతలను పంపించి లోతును అతని కుటుంబాన్ని సొదొమ గొమొర్రా ప్రాంతము నశింపబడక మునుపు వారిని తప్పించినట్లుగా వాక్యంలో మనం చూసాం. కనుక అబ్రహాము తగ్గింపుతో చేసిన ప్రార్థన. 2వ ప్రార్థన చూడండి, దావీదు భక్తుడు చేసిన ప్రార్థన. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదు భక్తునికి తన తర్వాత తరాలను దేవుడు ఎలా ఆశీర్వదించబోతున్నాడో, దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు ఎలా స్థిరపరచబోతున్నారో ఆ గొప్ప విషయాలన్నీ కూడా దావీదుకు ముందుగానే రివీల్ చేసిన తర్వాత డేవిడ్ వాజ్ ఓవర్వెల్మ్డ్ బై గాడ్స్ కంపాషన్ అండ్ మర్సీ ఆన్ హిమ్. దావీదు జీవితం పట్ల దేవుడు కలిగిన దయను కనికరాన్ని గురించి విన్న దావీదు హృదయం ఇంకా తట్టుకోలేకపోయాడండి. తట్టుకోలేక ఎక్కడ పరిగెట్టాడండి, పార్టీ చేసుకోలేదు. కొన్నిసార్లు ఆనందం ఎక్కువైపోతే ఏం చేయాలో అర్థం కాదు, గంతులు వేసేస్తూ ఉంటారు కొంతమంది వెళ్ళి స్టేటస్ పెట్టేస్తూ ఉంటారు, కొంతమంది ఎవరికో ఫోన్ చేసి ఏదేదో పనిచేసుకుంటూ ఉంటారు. కానీ దావీదు జీవితంలో దేవుడు తన ఎడల, తన కుటుంబం ఎడల చేయబోతున్న కార్యాలను గూర్చి
నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, నాకు ఆనందం వచ్చినా, నాకు సంతోషం వచ్చినా, నాకు పశ్చాత్తాపం వచ్చినా, నాకు ఏదొచ్చినా, లార్డ్ ఐ విల్ కమ్ టు యువర్ ప్రెజెన్స్ ఫస్ట్ టు పోర్ అవుట్ మై హార్ట్. నా హృదయంలో ఏ భావన వచ్చినా, ఉప్పొంగి ఏ భావన వచ్చినా, వెన్ ఐ కెనాట్ కంట్రోల్ మై సెల్ఫ్, కొన్నిసార్లు దుఃఖం తట్టుకోలేనంత వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు అపరాధ భావన వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు ఆనందం, సంతోషము, కృతజ్ఞత, ఏదొచ్చినా మై ఫస్ట్ ప్లేస్ టు గో ఇస్ యువర్ ప్రెజెన్స్. నేను మొట్టమొదట పరిగెత్తేది ఎక్కడికంటే నీ దగ్గరికే. అందుకే దావీదు నాతాను ప్రవక్త గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు. నీ కుమారుని ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించుకుంటాడంటయ్యా, నీ సింహాసనాన్ని దేవుడు తరతరాలు స్థాపిస్తాడంట. దావీదు, గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబ పక్షంగా, నీ పక్షంగా దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది అనగానే ఓవర్వెల్మ్ విత్ జాయ్ అండ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావంతో, సంతోషంతో నింపబడిన దావీదు ఎక్కడికి వెళ్ళాడంటే లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు అయిపోయాడండి. కొన్నిసార్లు మన భావోద్వేగాలు మనం కంట్రోల్ చేసుకోలేం. అది కోపం అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు. వెన్ యూ కెనాట్ హోల్డ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ఇంకా ఆపుకోలేను అనిపించినప్పుడు, అది ఏ భావన అయినా మొదట ఎవరితో చెప్పాలి తెలుసా? దేవుని దగ్గరికే వెళ్ళాలి. కొన్నిసార్లు కోపం కట్టలు తెంచుకొని వస్తూ ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని చెంతకే. ప్రభా, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, ఈ అవుట్రేజెస్ యాంగర్, ఈ కోపం కంట్రోల్ చేసుకొని నాకు శక్తి, నాకు నిగ్రహము, ఆనందం కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? ప్రభు సన్నిధిలోనే వెళ్ళి నీ సంతోషం, నీ ఆనందానికి కారణము దేవుడే, మన క్షేమస్థితికి కారణము దేవుడు. ఆయనకే మొదట. ఇప్పుడు దావీదు దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుండి మనవి చేశాను. ఏమని మనవి చేస్తున్నాడు? నా ప్రభువా, 18వ వచనం, యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎవరినయ్యా అసలు? ఎంత ఆశ్చర్యం అండి. ఎందుకంటే అప్పటి వరకు అలాంటి ప్రార్థన ఇంకెవరు చేయలేదండి. నేను ఎంతటి వాడినయ్యా, నువ్వు ఇంత దీవించావు, నేను ఎంతటి వాడని. అది ఎంత డీప్గా దావీదు ఫీల్ అయ్యా మాటలు పలుకుతూ ఉన్నాడు ఒకసారి మనం అర్థం చేసుకో. ఈ టైంకి దావీదు ప్రార్థన చేసేసరికి ఆల్రెడీ సింహాసనం మీద హీ వాజ్ ఆల్రెడీ ఎగ్జాల్టెడ్, హీ వాజ్ ఆల్రెడీ బ్లెస్డ్, హీ వాజ్ ఆల్రెడీ ప్రాస్పరస్. అప్పటికి దేవుని ఆశీర్వాదం ఆయన మీద ఆల్రెడీ దేవుడు హెచ్చించేశాడు. దేవుడు ఎన్నో విజయాలు ఇచ్చాడు, దేవుడు గొప్ప ఖ్యాతిని ఇచ్చాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను ఎంతటి వాడను. అంటే అర్థం ఏంటంటే దావీదులో దీనత్వం మాత్రము పోలేదండి, తగ్గిపోలేదు. He still remained humble in the presence of God and he was expressing, నాలో దీనత్వం ఉంది, మంచిదే. ఆ దీనత్వాన్ని దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తున్నామా? దైవజనులు వ్యక్తపరిచారండి. మన దీనత్వం లోపల ఉంటే అది బయటకు కూడా ఖచ్చితంగా వ్యక్తపరుస్తాం. అందుకే మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసన వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. కృప ఇవ్వాలంటే దీనులు ఎవరున్నారు వెతికిచ్చేస్తాడంట. తీసుకోండి, ఎంత కావాలో అంత. అహంకారం దూరం పెట్టేస్తాడంట. దీనత్వం కలిగిన వారికి కృప అనుగ్రహించి కృపతో నింపి పంపిస్తాడు మన దేవుడు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను. 8వ కీర్తనలో కూడా 3-4 వచనాల్లో చదివినట్లయితే దావీదు భక్తుడు మరి దేవుని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో పలుకుతున్న ఒక మాట చూడండి. 8వ కీర్తన 3-4 వచనాలు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు. అక్కడ అంటున్నాడు, దేవా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటివాడను? నా కుటుంబము, మేము ఎన్నికలో ఉన్న వాళ్ళమైతే కాదయ్యా, గొప్పవాడినైతే నేను కాదు. ఐ వాజ్ ద లీస్ట్ ఇన్ మై ఫ్యామిలీ బట్ యూ బ్లెస్డ్ మీ. నన్ను ఆశీర్వదించావు. దావీదు అక్కడ వ్యక్తిగతంగా పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీవు కలుగ చేసిన నీ చేతి పని అయిన ఆకాశములను, సృష్టిని చూసినప్పుడు ఎప్పుడైనా స్తుతించామా దేవుణ్ణి? చాలాసార్లు కొంతమంది సైట్ సీయింగ్కి వెళ్తూ ఉంటాం కదా, ఆ కొండ ప్రాంతం, ఈ హిల్ స్టేషన్, లేకపోతే అరకు వ్యాలీ అని, వనజంగి అని, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు చాలాసార్లు.
వెళ్ళిన తర్వాత ఆహా ఎంత బాగుంది ఎంత బాగుంది, కెమెరాలో క్యాప్చర్ చేసుకోవడం, మనం ఫోటోలు దిగేయడం, అందరికీ షేర్ చేసేయడం, అంతవరకేనా? లేదంటే సృష్టి వెనకాలన్న సృష్టికర్తను స్మరించుకొని స్తుతించగలుగుతున్నామా? వెన్ వీఆర్ అమేజ్డ్ అట్ గాడ్స్ క్రియేషన్, వీ షుడ్ బి అమేజ్డ్ అట్ హిస్ గ్రేట్నెస్. ఆయన గొప్పతనాన్ని బట్టి మనము పరవశించిపోవాలండి. అయ్యా నీ గొప్పతనము, నీవు కలుగ చేసిన నీ చేతి పని అయిన ఆకాశము, చంద్ర నక్షత్రం, వాటితో పోలిస్తే మన సైజ్ ఎంతండి? ఒక సూర్యునితో, ఒక చంద్రునితో, ఒక గ్రహములతో వాటితో పోలిస్తే మన సైజ్ ఎంత? ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఫ్లైట్ ఇలా టేక్ ఆఫ్ అవగానే చీమల్లాగా అయిపోతాం మనం కదా. అట్లా ఆకాశంలోకి వెళ్ళగానే కింద మనుషులు ఎలా ఉంటారు? చీమల్లాగా, చిన్న ఒక డాట్ లాగా ఉంటామండి, అంతే. వరల్డ్ పాపులేషన్ ఒకవేళ మనకు చూపించే ఒక గ్లోబ్ మ్యాప్ ఉంటే చుక్కలు 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 ఉంటారు. ఆ ఒక్క చుక్కలో ఎన్ని కోట్ల మంది ఉంటారు జనాభా? ప్రపంచము దేవుడు కలుగజేసిన సృష్టి యొక్క గొప్పతనము ఎదుట మన సైజు కానీ, మనం ఆక్యుపై చేసే స్థానం కానీ, ప్రపంచంలో స్పేస్ కానీ చాలా. కానీ ఆశ్చర్యం ఏంటంటే, అంత గొప్ప సృష్టిని కలుగజేసిన దేవుడు ఆ సృష్టిలో చాలా చిన్న స్థానమే మనది కానీ సైజు పరంగా. కానీ దేవుని హృదయంలో మన స్థానం మాత్రం చాలా గొప్పదండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సృష్టి అంతా నోటి మాటతో చేశారు, మనల్ని మాత్రం తన చేతితో, తన రూపంలో, తన పోలికలో కలుగజేశాడు. అందుకని ఎప్పుడు ప్రభుని స్తుతించాలి. అద్దం ముందు నిలబడినా, కొన్నిసార్లు కొంతమందికి అద్దం ముందు నిలబడితే టైం సరిపోదు. టైం అలా గుర్తు చేయాలి, టైం అవుతుంది, బస్సు వెళ్ళిపోద్ది, ట్రైన్ వెళ్ళిపోద్ది, ఆఫీస్ టైము. ఎందుకంటే పరవశించిపోతూ ఉంటారు, అబ్బా ఇంత బాగున్నాను. నిన్ను నువ్వు చూసుకొని ఆనందపడుతున్న ప్రతిసారి నీ సృష్టికర్త నువ్వు స్తుతించాలి. అయ్యా నన్ను ఇంత చక్కగా నువ్వు నాకు ఈ చక్కని రూపిచ్చావయ్యా, నాకు అవయవాలన్నీ నువ్వు ఇచ్చావు ప్రభా, నన్ను నువ్వు కలుగ చేసావయ్యా, నీ హస్తములు నన్ను రూపించినాయి, తల్లి గర్భంలో పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నిర్ణయింపబడిన దినములలో ఒక్కటైనా గడవక ముందే నా దినములన్నీ నీ గ్రంథంలో. ఎంత ప్రేమండి దేవునికి. దావీదు అదే అంటున్నాడు, నీ సృష్టినంతా చూసినప్పుడు నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఇంతగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభా, నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు మమ్మల్ని గురించి, నువ్వు ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావా. దావీదు యొక్క తగ్గింపు. మూడవదిగా మనం చూసినట్లయితే నిర్గమకాండం 32వ అధ్యాయము 11-12 వచనాల్లో భక్తుడైన మోషే దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన. నిర్గమకాండము 32వ అధ్యాయంలో సీనాయి కొండ మీద నుండి క్రిందకి రావడానికి మోషే ఆలస్యం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి ఒక బంగారు దూడను చేసుకోవాలని వారు నిర్ణయించుకొని, వారి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలన్నీ ఇచ్చినప్పుడు పోత పోసిన ఒక దూడను చేసుకొని నీవే మా దేవుడని వారు ఒక బంగారు దూడను ఆరాధించడం ప్రారంభించినప్పుడు మోషే చాలా అప్సెట్ అయిపోతాడండి. మోషే తట్టుకోలేకపోతాడు. దేవునికి చెందవలసిన మహిమ ఒక బంగారు దూడకు ఎలా ఇస్తున్నారని మోషేనే తట్టుకోలేకపోయాడంటే, సృష్టికర్త అయిన దేవుడు, ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు అసలు తట్టుకోలేకపోయాడు. దేవుడు అసలు తట్టుకోలేనిదంటూ ఏదైనా ఉందంటే అదేంటంటే, ఆయన స్థానాన్ని ఇంకెవ్వరికైనా ఇచ్చామంటే ఖబర్దార్, అంతే, జాగ్రత్త, వెంటనే చూపిస్తారు. అది భర్తకిచ్చిన, భార్యకిచ్చిన, పిల్లలకిచ్చిన, డబ్బుకిచ్చిన, ఉద్యోగానికి ఇచ్చిన, దేనికిచ్చిన ఊరుకోడండి. ఎందుకంటే ఆయన మహిమను ఆయన ఎవరితో షేర్, ఆయన రోషం కలిగిన దేవుని యొక్క కోపము, దేవుని యొక్క రోషము ఇశ్రాయేలు మీద రగిలినప్పుడు దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, వీళ్ళందరినీ నేను నశింపజేస్తా, నీ ద్వారా మళ్ళీ నేను జనాంగాన్ని తీసుకొని వచ్చి బ్లెస్ చేస్తాను మోషే. ఇంకొకళ్ళు మోసే స్థానంలో ఉంటే, వావ్, గాడ్ సౌండ్స్ లైక్ అ ప్లాన్, ఎంత మంచి ప్లాన్ అయ్యా, ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ నా తరమేనా ఉండేది, వీళ్ళందరూ అవిధేయులే, నువ్వెంత అప్సెట్గా ఉన్నావో దేవా నేను కూడా అంతే అప్సెట్గా ఉన్నానని ఇంకొకరైతే అని ఉండేవారేమో. కానీ భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు, నమ్మకస్తుడని పిలువబడ్డాడు. నా మోషే నా ఇల్లంతటిలో ఎంత నమ్మకస్తుడంటే, నువ్వు నాకు వీళ్ళందరిని అప్పగించావయ్యా, వీళ్ళ మీద ఏ కోపం నువ్వు రానివ్వకు. మోషే దేవుని సన్నిధిలో బ్రతిమాలుతున్నాడండి. చూడండి 32వ అధ్యాయం 11-12 వచనాలు.
మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి 11వ వచనము బ్రతిమాలుకోవాలంటే చాలా తగ్గింపు ఉండాలండి. యారోగెంట్ పీపుల్ చూడండి, వాళ్ళు కమాండ్ ఇస్తారు కానీ వాళ్ళు ఎప్పుడు బ్రతిమాలుకోరు. ప్లీజ్ అండి చేయండి అని ఎవరు అడగగలరండి? వాళ్ళలో తగ్గించుకునే హృదయం ఉంటేనే తగ్గించుకునే హృదయం లేదు, రాకపోని నేనెందుకు బ్రతిమాలాలి, నేనెందుకు అడగాలి అని విడిచిపెడతాం. మోషే తాను చేయని పాపానికి తానే బాధ్యత తీసుకొని ఇశ్రాయేలీయుల యొక్క పాపము కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ బ్రతిమాలుతున్నట్లుగా మనకి కనబడతా ఉంది. మోసెస్ వాజ్ అ హంబుల్ మ్యాన్. మోషే సాత్వికుడే కాదు, మోషే నమ్మకస్తుడే కాదు, మోషే మంచి లీడరే కాదు, నాయకుడే కాదు, మోషే ఎంతో తగ్గింపు కలిగిన దైవజనుడు. మోషే ఇశ్రాయేలు కొరకు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన, హీ ప్లీడెడ్ ఫర్ గాడ్స్ పీపుల్. నీవు నేను కూడా తగ్గింపుతో మొరపెడితే మన ప్రార్థన ఖచ్చితంగా జవాబు వస్తుందండి. ఎందుకంటే మోషే ఇక్కడ దేవుని సన్నిధిలో ఎంతో తగ్గింపుతో బ్రతిమాలుకున్న సందర్భంలో దేవుడు మోషే యొక్క ప్రార్థన విని గాడ్ స్పేర్డ్ దెమ్. అక్కడ ఇశ్రాయేలీయులను అందరినీ సంహరింపజేస్తాను అన్న దేవుని యొక్క ఆ మాట ఆయన వెనక్కి తీసుకున్నట్లుగా చూస్తున్నాం. మోషే యొక్క ప్రార్థన దేవుని కదిలించింది. ఈరోజు నీవు నేను కూడా దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన మనం చేయాలంటే తగ్గింపుతో మనం ప్రార్థన చేయాలి. ఇంకొక ప్రార్థన చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి చేసిన ప్రార్థన చాలా శ్రేష్టమైన ప్రార్థన అండి, చాలా మాదిరికరమైన ప్రార్థన కూడా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, అ సెంచూరియన్, శతాధిపతి, రోమా శతాధిపతి, ఎందుకంటే రోమన్లు అప్పుడు పరిపాలనలో ఉన్నారు కాబట్టి ఆ శతాధిపతి రోమా శతాధిపతి అంటే అతను హీ వాజ్ అ జెంటైల్, ఒక అన్యుడుగా ఉన్నాడు. రోమన్లను యూదులు చాలా ద్వేషించేవారండి. ఎందుకంటే రోమన్లు యూదుల పక్షంగా చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉండేవారు. ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి, హీ వాజ్ అ మ్యాన్ ఇన్ పవర్, హీ వాజ్ అ మ్యాన్ ఇన్ అథారిటీ. శతాధిపతి అంటే అతని క్రింద ఒక 100 మంది సైనికులు ఉండేవారు. అంటే ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి, అధికారం అంటే ఏంటో తెలిసిన వ్యక్తి. అయితే యేసు ప్రభు వద్దకు ఒక రిక్వెస్ట్తో వచ్చాడు. హీ వాజ్ అ సెల్ఫ్లెస్ సెంచూరియన్, నిస్వార్థమైన శతాధిపతి. ఎందుకంటే అతని కోసం రాలేదు, అతని భార్య కోసం, పిల్లల కోసం రాలేదు, అతని సేవకుని కోసం వచ్చాడండి. అది అతనిలో ఉన్న గొప్ప మనసు. చూడండి ఆ మాటలు, 6వ వచనం, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను, ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక పనివాని కొరకు వేడుకొనే శతాధిపతులు ఎవరైనా ఉంటారా? పని వాళ్ళ బాధ ఏదో వారు పడతారులే, నేనేదో జీతం ఇస్తాను కానీ ఇంకా అతనితో నాకు పెద్ద అంత ఇంపార్టెంటా? నా క్రింద ఉన్న పనివాడు నాకు సేవ చేయాలి కానీ అతని కోసం నేను యేసు ప్రభు దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అతని కోసం నేను వెళ్ళి వేడుకోవడం ఏంటి అనుకోలేదు. హీ వాజ్ డెఫినెట్లీ అ కంపాషనేట్ సెంచూరియన్, హీ వాజ్ డెఫినెట్లీ అ సెల్ఫ్లెస్ సెంచూరియన్. ఒక నిస్వార్థమైన దయాహృదయం కలిగిన శతాధిపతి యేసే దగ్గరకు వెళ్ళడానికి సమయం తీసుకున్నాడు. వేడుకుంటున్నాడంటే తగ్గించుకొని హీ వాజ్ ప్లీడింగ్ విత్ జీసస్. యేసు ప్రభువా, నువ్వు నీ సహాయము నాకు కావాలి, నా పనివాడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, అతన్ని నేను అలా చూడలేకపోతున్నాను. ఒక శతాధిపతి క్రింద పనివారు ఎవరైనా ఆ స్థితిలో ఉంటే వారిని చంపడానికి కూడా వారికి అధికారం ఉందంట. ఎందుకంటే ఇంకా అతను పనిచేయడు, అతని వలన ఈ యజమానునికి ఏ ఉపయోగం లేదంటే అయితే అతన్ని ఇంట్లోంచి తరిమేయచ్చు, పంపించేయచ్చు, లేదంటే అతన్ని చంపచ్చు అంట. కానీ ఈ శతాధిపతి, దయగలిగిన శతాధిపతి, తన దాసుని కొరకు దేవుని సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో మొరపెట్టుకుంటూ
పలుకుతున్న మాటలు చూడండి. 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను. ఈ మాట ఎందుకంటున్నాడండి? యూదులు చాలా నిష్ట కలిగిన వారు. యూదులు రోమన్ల యొక్క ఇళ్లల్లో ప్రవేశించడానికి కూడా వాళ్ళని చాలా తక్కువగా కన్సిడర్ చేసేవారండి. సో సామాజికంగా అప్పుడున్న పరిస్థితిని బట్టి చూసినట్లయితే ఒక యూదుడు ఒక రోమన్ అంటే ఒక అన్యుని ఇంటిలోకి వెళ్ళడం కూడా అది తన్ను తాను తగ్గించుకున్నట్లు అన్నమాట. సమరయులను కూడా అలాగే కన్సిడర్ చేసేవారు. అందుకే సమరయ స్త్రీ ఆశ్చర్యపోతుంది. యేసు ప్రభు యాకోబు బావి వద్ద ఆమెతో సంభాషణ ప్రారంభించినప్పుడు, మీరు యూదులు కదా, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, నువ్వేంటయ్యా ఇంత చక్కగా నాతో మాట్లాడుతున్నావు, నువ్వేంటి నన్ను ఇలా పట్టించుకుంటున్నావు? నాకు చాలా ఆశ్చర్యంగా అక్కడే స్టార్ట్ అయిపోయిందండి ఆమె అమేజ్మెంట్. నిజంగా యేసయ్య దగ్గరకు మనం వస్తే ఆయనను గురించి ఎంత తెలుసుకుంటూ ఉంటాం, అంత అమేజ్ అవుతూ ఉంటాం. ఆయన మంచితనము, ఆయన గొప్పతనము, ఆయన గొప్ప హృదయం, ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేం కూడా. ఆయన దగ్గరకు ఒక్కసారి నువ్వు వస్తే యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు లీవ్ హిమ్. ఆయన ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టలేవు. ఇక్కడ శతాధిపతి యేసయ్యతో పలుకుతున్న మాట, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను, అఫ్ కోర్స్ ధనం పరంగా అధికారం పరంగా ఇతనికి అధికారం ఉంది. ఒక శతాధిపతి అంటే ధనికుడు అయి ఉండొచ్చు, కానీ యేసయ్యతో అంటున్నాడు తగ్గింపుతో, నీవు నా ఇంటిలోకి రావడానికి, అడుగు పెట్టడానికి నేనైతే పాత్రుడను కాదు. 8వ వచనం, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు. అంటే శతాధిపతి ఒకడు నమ్మాడండి. కొన్నిసార్లు కొంతమంది మెజిషియన్స్ మ్యాజిక్ ట్రిక్స్ చేస్తూ ఉంటారు, చూసుంటారు కదా. వాళ్ళు మ్యాజిక్ ట్రిక్ ఏమైనా చేయాలంటే వాళ్ళు అక్కడ ఉండి అలా తిప్పాలి, ఇలా చేయాలి, ఏదో ఒకటి చేస్తారు. కానీ ఇక్కడ ఉండి ఇంకెక్కడో ఏదో చేయాలంటే యూజువల్గా దట్స్ నాట్ పాసిబుల్. కానీ శతాధిపతి ఏం నమ్మాడంటే, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే, ఆయన వెళ్ళి ముట్టుకుంటేనో, ఆయన పట్టుకొని లేవనెత్తితేనో కాదు నా సేవకుడు బాగుపడేది, ఆయన మాటలోనే అంత గొప్ప శక్తి ఉంది. నమ్మాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హీ బిలీవ్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని నోట నుంచి వచ్చే వాక్కు యొక్క శక్తి బాగా తెలుసుకున్నాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అతని అధికారము గూర్చి అతను మాట్లాడాడు. చూడండి 9వ వచనం, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుడు ఈ పని చేయమంటే చేయనని. అధికారం అంటే ఏంటో నాకు తెలిసేసయ్యా, ఎందుకంటే నేను కూడా ఒక అధికారం కలిగిన స్థానంలో ఉన్నాను. కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, నా అధికారం వేరు, నీ అధికారం, నా అధికారం 100 మందికే పరిమితం, నీ అధికారం సర్వాధికారం. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నాకున్న గొప్పతనము, నేనున్న పరిధిలో, నేనున్న ప్రాంతంలో, ఏ రోమన్ ప్రావిడెన్స్లో నేను పనిచేస్తున్నానో అక్కడికి మాత్రమే నా అధికారం పరిమితం, ఇంకెక్కడ చెల్లదు. కానీ నీ అధికారం అయితే ఈ ప్రపంచం అంతా యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదలును. నీ అధికారం చాలా, నా అధికారం చూసి నేను గొప్పగా ఫీల్ అయిపోవడానికి ఏమీ లేదయ్యా, ఎందుకంటే నా అధికారం ఏంటో నాకు తెలుసు, నీ అధికారం ఏంటో కూడా నాకు చాలా బాగా అర్థమైంది. ఐ అండర్స్టాండ్ దట్ యువర్ పవర్, యువర్ అథారిటీ అండ్ యువర్ గ్రేట్నెస్ ఈజ్ గ్రేటర్ దెన్ మైన్. నాకన్నా నీ అధికారము, నీ మాట చాలా. నా మాట పలికితే 100 మంది వచ్చి నిలబడతారేమో ఎస్ సార్ అని, కానీ నువ్వు మాట చెప్తే మనుషులు కాదయ్యా, సృష్టి, రోగాలు అన్నీ లోబడతాయి నీ మాటకి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ మాటకి ఇంకా ఎదురు లేదయ్యా, నీ మాటకి ఇంకా తిరుగు లేదు, నీ మాట వల్ల అద్భుతాలు జరుగుతాయి. అదే నమ్మకంతో నేను వచ్చాను. నా దాసుని ప్రార్థనలోని గొప్పతనం ఏంటంటే, నీవెవ్వరి కొరకు మొరపెట్టినా నీ విశ్వాసమును బట్టి వారికి చేస్తాడు దేవుడు కార్యాలు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ దయగలిగిన హృదయం వల్ల నువ్వు ఎంతో మందికి మేలు చేయగలవు. అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. దేవుని బిడ్డలు ఎందుకు ఆశీర్వాద కారణం అంటే, నా ప్రార్థన విని దేవుడు ఎంతమందికైనా మేలు చేయగలడు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసి, గాడ్ విల్ నెవర్ సే యూ హ్యావ్ ఎక్సీడెడ్ యువర్ లిమిట్. ఇన్ని జీబీ కన్స్యూమ్ చేశారు, మళ్ళీ ప్యాక్ ఎక్స్పైర్ అయింది, మళ్ళీ రీఛార్జ్ చేసుకోండి, మనకు ఫోన్లో వస్తుంది కదా మెసేజ్. అలా ఉండదండి. నువ్వు ఇంతమంది కొరకు ప్రార్థన చేసావు, ఇన్ని కార్యాలు చేశాను, ఇంకా నీకు లిమిట్ అయిపోయింది, ఇంకా నీకు చేయలేను, ఇంకెవరి ద్వారా అన్న వెళ్ళాలంటారా దేవుడు?
నీకెంత విశ్వాసం ఉంటే, నువ్వెంత ప్రార్థన చేస్తే, నువ్వెంత గోచాడితే అంత కార్యాలు చూస్తూనే ఉంటావు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కానీ మనకి ఏముండాలంటే ఆ శతాధిపతి వంటి విశ్వాసము, అటువంటి హృదయము, అటువంటి పట్టుదల, అటువంటి దీనత్వము. ఈ శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడగానే ఆశ్చర్యకరుడిని ఆశ్చర్యపరిచేశాడండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అసలు దేవునికి ఆశ్చర్యం కలిగించేవి ఏమైనా ఉంటాయా? ఆయన చేస్తే మనం ఆశ్చర్యపడాలన్నీ, ఎందుకంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు. కానీ దేవుడు ఆశ్చర్యపడ్డాడంట. చూడండి ఆ మాట 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు ఇశ్రాయేలీలుగా ఉండి కూడా లేదయ్యా అంత విశ్వాసం. ఈయన ఒక అన్యుడుగా ఉండి ఎంత విశ్వాసం ప్రదర్శిస్తున్నాడు. ఐఎమ్ ట్రూలీ అమేజ్డ్ బై హిస్ ఫెయిత్. ఈ విశ్వాసము నన్ను, దేవుణ్ణి ఆశ్చర్యపరిచేదేంటి, దేవుడు మురిసిపోయేలా చేసేదేంటి, దేవుని కదిలించేదేంటి? మన విశ్వాసమే. గాడ్ ఈజ్ నాట్ ఇంప్రెస్డ్ బై అవర్ ఎక్స్టర్నల్ అపియరెన్స్. దేవుడు మన పై రూపాన్ని చూసి ఆయన ఇంప్రెస్ అయ్యేవాడు కాదు. ఆయనను మెప్పించాలంటే, ఆయనకి ఇష్టలుగా మనం మారాలంటే మనం చూపించాల్సింది ఒక్కటేనండి. ఆయనకు చూపించాల్సింది ఒక్కటే, మిగతావన్నీ ఆయన చూస్తూనే. యూ హ్యావ్ టు డిస్ప్లే యువర్ ఫెయిత్. నీవు నేను కనపరచాల్సింది ఏంటంటే, నాకు విశ్వాసము ఉంది అని. నువ్వు మాట్లాడే మాటల్లో విశ్వాసము, చేసే క్రియలలో విశ్వాసము, దేవుని ఎడల విశ్వాసమును కనుపరచాలి. ఈ వ్యక్తి అదే చూపించాడు. ఆసాపు రాసిన కీర్తనలో 50వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, అదొక్కటి చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి 50వ కీర్తన 9వ వచనం నుండి 12వ వచనం వరకు. 50వ కీర్తన 9 నుండి 12. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని సంపూర్ణతయు అన్నీ నావే. నన్ను ఇంప్రెస్ చేయడానికి మీరు ఏం తీసుకొచ్చి ఇచ్చినా నన్ను ఇంప్రెస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్. కొన్నిసార్లు ఎవరిని ఎలా ఇంప్రెస్ చేయాలో మనం తెలుసుకొని అలా ఇంప్రెస్ చేయడానికి మనము ఇష్టపడుతూ ఉంటాం కదా. వాళ్ళకి అది ఇష్టం అండి, వీళ్ళకి ఇది ఇష్టం అండి అని వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా తీసుకువెళ్తే వాళ్ళు ఆనందపడిపోతారు, వాళ్ళని ఇంప్రెస్. దేవుడు అన్నాడు, మీరు పశువులు తీసుకొస్తారా? అవన్నీ నావే. మృగములు, పశువులు, ఈ లోక సంబంధమైన ఏదైనా అన్నీ. వేలాది నదులంత విస్తార తైలము నీకు మనం పాడుతూ ఉంటాం కదా. అన్నీ గర్భఫలమైన నా జ్యేష్ఠ. ఏమి ఇస్తే సరిపోతుంది అయ్యా నీకు? నా బిడ్డల్ని ఇస్తే సరిపోతుందా? నా సంపద ఇస్తే సరిపోతుందా? నా ఆస్తిని ఇస్తే సరిపోతుందా? ఏం అర్పిస్తే సరిపోతుంది? విరిగి నలిగిన బలియాగము. అందుకే లోకము దాని సంపూర్ణతయు, ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఆన్ ఎర్త్ బిలాంగ్స్ టు మీ. లోకం దాని సంపూర్ణత నాదే. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే 14వ వచనంలో, దేవునికి స్తుతియాగము. నువ్వు హృదయపూర్వకంగా స్తుతియాగం చేయి, అది కోరుకుంటున్నాను. ఇంకేమీ, దట్ ఈస్ మై టాప్ ప్రయారిటీ. నేను ఆశపడుతుంది ఏంటంటే, నీ హృదయపూర్వకంగా నిన్ను నువ్వు నాకు అర్పించుకుంటావే, నువ్వు చేసే స్తుతియాగము. దట్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఈ వ్యక్తి, ఈ రోమా శతాధిపతి యేసు ప్రభు వద్దకు వచ్చి ఆశ్చర్యపరిచాడండి, ఆశ్చర్యకరుడిని. దేంతో అంటే, ఇట్లాంటి విశ్వాసము నేను బ్రతిమాలుకున్నాడంట. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆయన వచ్చిన ఆ సమయంలోనే, చూడండి ఆ మాట మనం చదువుకొని ముగించుకుందాం. 11వ వచనం. అనేకులు తూర్పు నుండి, 13వ వచనం చూడండి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ గడియలోనే. పెండింగ్ లేదు ఇంకా ఫైల్. కొన్నిసార్లు పెండింగ్ పడితే ఎప్పటికవుతుందో తెలియదు. కొన్ని ఫైల్స్ ఉంటాయి, అవి దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి, ఆఫీస్లో ఆ ర్యాక్స్లో ఉంటాయండి. పెండింగ్ స్టేటస్లో అవి ఎప్పటికి తీస్తారో తెలీదు, ఎప్పటికీ క్లియర్ అవుతాయో.
కానీ ఈ శతాధిపతి యొక్క దీనత్వంతో కూడిన ప్రార్థన, అతని యొక్క విశ్వాసంతో కూడిన ప్రార్థన వెంటనే అతనికి ఫలితము ఇచ్చింది. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా తగ్గింపుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఆయనను బ్రతిమాలుకోగలిగితే, నువ్వు ఇక్కడ చేస్తూ ఉండగానే ఎక్కడో ఉన్న నీ కుటుంబంలో దేవుడి కార్యము నువ్వు ఇక్కడ చేస్తూ ఉండగానే ఇక్కడే నువ్వు పొందుకొని వెళ్తావు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అట్టి విధంగా మరి దీన మనస్సుతో ప్రార్థించి దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన చేసి మన ప్రార్థనలకు మనం జవాబులు పొందుకొందుము గాక. ఆమెన్. కళ్ళు మూసుకో.